వచ్చేవాడిని. మా చిలక వెంకటేశ్వరరావుతో కూర్చొని ఏంటా బాబు మీ డివిజన్లో 3,000 4,000 మైనస్ వస్తుంది, దానికి కారణం ఏంటంటే లేదన్నా మన పార్టీకి ఒక కంచుకోట లాంటిది రామిరెడ్డి తోట, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాంతాన్ని చేజించుకోగలుగుతాం, మీరు ధైర్యంతో ముందుకు సాగండి, ఇక్కడ చాలామంది నాయకులు రాబోయేటువంటి రోజుల్లో పార్టీలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి పదే పదే చిలక వెంకటేశ్వరరావు గారు చెప్పేవాడు. నిజంగా ఈరోజు రామిరెడ్డి తోట ప్రాంతంలో ఇంత పెద్ద నాయకులు, ఒక పక్కన కోట పిచ్చిరెడ్డి గారు, ఎరగాని కృష్ణ గారు, అలాగే సోదరుడు జానీ గారు, రేపు మాపో మా అందరికి కూడా ఎంతో కుటుంబ సభ్యులుగా ఉంటూ దానమ్మ గారు కానీ, వారి కూతురు రాజేశ్వరి గారు కానీ, అలాగే మునియా గారు కానీ, రత్నం బాబాయ్ కానీ, వీళ్ళందరూ కూడా నాకు ఎంతో కుటుంబ సభ్యులుగా, నాకు ఆప్తులుగా ఉండేటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఈరోజు రామిరెడ్డి ప్రకాష్ నగర్ తోట ఈ 5వ డివిజన్ని పూర్తిగా వార్ వన్ సైడ్ అనేటువంటి విధంగా డిసైడ్ చేయడానికి వీళ్ళు చాలు అని చెప్పి తెలియజేస్తూ ఉంటారు. దీన్ని ఎవరైతే మీరందరూ కలిసి కూడా ఇక్కడ వైసీపీకి 200 ఓట్ల కన్నా దాటకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మీ అందరిదని మీ అందరికి కూడా తెలుస్తా ఉంది. మెజార్టీ కాదు, వైసీపీకి 200 ఓట్లు మాత్రమే రావాలి. ఇక్కడ ఏం చేస్తారో ఈ 5గురు పంచ పాండవులుగా మీరు చేసినటువంటి వాళ్ళు, మీకు అన్ని విధాలకు కూడా అందుబాటులో నేను ఉంటాను. చేదోడు వాదోడుగా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉంటుంది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకారం అందిస్తారు.